హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కథల సవ్వడి. ఈ వీడియోలో నేను ఒక అందమైన ముగ్గు వేస్తూ మీకు ఒక ఆసక్తికరమైన కథను షేర్ చేస్తున్నాను. విజయానంద్ చేతిలో కవర్స్ పట్టుకుని పాట పాడుకుంటూ ఇంట్లోకి వస్తాడు. విశ్వాస్ విజయానంద్ దగ్గరికి వెళ్ళి పండగ అరేంజ్మెంట్స్ అన్నీ చేసేసాను అని చెప్పి విజయానంద్ చేతిలో ఉన్న కవర్స్ ఏంటి అని అడుగుతాడు. విజయానంద్ పండక్కి నా పిల్లలకు పట్టుబట్టలు తెచ్చాను అంటాడు. విశ్వాస్ కుడి కన్ను అదురుతుంది అని చెప్పడంతో విజయానంద్ నేను అనుకున్నది జరుగుతుందన్నమాట అంటాడు. విశ్వాస్ అంటే మీరిచ్చిన ఈ కొత్త బట్టలు సిద్ధుబాబు తీసుకుంటాడనా అని అడుగుతాడు. విజయానంద్ పండక్కి వాడు కొత్త బట్టలు వేసుకోకూడదు, నేను స్వయంగా కొత్త బట్టలు ఇస్తే విసిరి మొహాన కొడతాడు. వాడు చీ అనాలి, అది మీ అమ్మగారు చూడాలి. వాడు మారిన మనిషి కాదు, ఒక మర మనిషి అని ఆవిడ డిసైడ్ అయిపోవాలి. అక్కడి నుంచి మన ప్లాన్ అప్లై చేసుకుంటూ వెళ్ళిపోవాలి అని చెప్పి సాహితీని పిలిచి కొత్త బట్టలు ఇస్తాడు. సాహితి థ్యాంక్ యూ డాడీ అని చెప్పి మరి అన్నయ్యకు అని అడుగుతుంది. విజయానంద్ అన్నయ్యకు లేకుండానా అంటూ తన చేతిలో ఉన్న కవర్ చూపెడతాడు. సాహితి నాకు ఇవ్వండి డాడీ, అన్నయ్యకు నేను ఇస్తాను అంటుంది. విజయానంద్ నేను ఇస్తాలేమ్మా, నువ్వు వెళ్ళు అంటాడు. సాహితి వెళ్ళిపోతుంది. మంజు రెడీ అయ్యి విజయానంద్ దగ్గరకు వస్తుంది. పూజకన్నీ రెడీయే కదా అంటూ ఉంటే విశ్వాస్ అంతా రెడీ మేడం అంటాడు. విజయానంద్ ఏం రెడీరా, సరిగా చూసుకో వెళ్ళు అంటూ కోపడతాడు. విశ్వాస్ కొంచెం బ్యాలెన్స్ ఉంది మేడం, నేను చేసి వస్తాను అని చెప్పి వెళ్ళిపోతాడు. మంజు విజయానంద్ చేతిలో కవర్ ఏంటని అడిగి విజయానంద్ని స్వయంగా సిద్ధార్థ్కి కొత్త బట్టలు ఇవ్వమంటుంది. విజయానంద్ నాకు అంత అదృష్టం ఉందంటావా అని అడుగుతాడు. నేనిస్తే వాడు అస్సలు తీసుకోడు, నా వల్ల వాడు ఒక క్షణం బాధపడడం కూడా నాకు ఇష్టం ఉండదు మంజు, నీకు తెలుసు కదా అంటాడు. మంజు కానీ వాడి కోసం మీరు తెచ్చిన బట్టలు తీసుకెళ్ళి నేను ఇస్తాను, ఇలా ఇవ్వండి అంటుంది. వాడు సంతోషంగా తీసుకుంటాడు, కట్టుకుంటాడు కూడా అంటుంది మంజు. విజయానంద్ అదే జరిగితే ఈ పండగకి నాకు అంతకన్నా ఆనందం ఏముంటుంది మంజు అంటాడు. మంజు వెళ్ళబోతూ ఉంటే మంజుని పిలిచి వాడు కాదంటే మాత్రం నువ్వు బాధపడద్దు అంటాడు. మంజు సరే అని చెప్పి సిద్ధార్థ్ రూమ్ లోపలికి వెళ్ళి సిద్ధార్థ్తో నీకోసం మీ నాన్నగారు కొత్త బట్టలు తీసుకొచ్చారు, పండగ పూట ట్రెడిషన్గా ఉండాలని ఆయన కోరిక, తీసుకుని వేసుకో అంటుంది మంజు. సిద్ధార్థ్ వద్దమ్మా అంటాడు. ట్రెడిషనల్ డ్రెస్సులు నాకు అంతగా సూట్ అవ్వవు అంటాడు. మంజు పండగ పూట ఇది నువ్వు వేసుకుంటే మాకు చాలా హ్యాపీగా ఉంటుంది నాన్న అంటుంది. సిద్ధార్థ్ అమ్మ నాకు సింపుల్గా డ్రెస్ వేసుకుంటేనే కంఫర్ట్గా ఉంటుంది అంటాడు. మంజు అదంతా నాకు తెలీదు, నువ్వు ఓ గంట అయినా సరే ఈ డ్రెస్ వేసుకుంటున్నావు అంతే అంటుంది. ప్లీజ్ నాన్న నా కోసం వేసుకోరా అంటూ సిద్ధార్థ్కి డ్రెస్ ఇచ్చి త్వరగా రెడీ అయ్యి రమ్మని చెప్పి మంజు వెళ్ళిపోతుంది. సిద్ధార్థ్ ఆ డ్రెస్ని బెడ్ మీదకు వదిలేసి ఆలోచిస్తూ ఉంటాడు. విజయానంద్ నవ్వుకుంటూ మంజు డల్గా రావడం చూసి మంజు ఏంటంత డల్గా వస్తున్నావు అంటాడు. నాకు తెలుసు మంజు వాడు ఒప్పుకోడు, వాడికి నా ప్రేమ నచ్చలేదు, నేను పంచే ఆప్యాయత నచ్చలేదు, నేను ఇవ్వాలనుకున్న స్టేటస్ నచ్చలేదు, అలాంటిది నేను తెచ్చిన డ్రెస్ మాత్రం ఎలా నచ్చుతుంది అంటూ అంతా నా తలరాత, వదిలే మంజు అంటాడు. వాడిని ఇబ్బంది పెట్టకు, నా అదృష్టం ఇంతే అనుకుంటా, వాడికి నచ్చినట్టుగా ఈరోజు వాడిని ఆ పాత బట్టల్లోనే ఉండనివ్వు అంటూ కొత్త బట్టలు వేసుకుని కిందికి వస్తున్న సిద్ధార్థ్ని చూసి షాక్ అవుతూ వీడేంటి ఇంత ట్విస్ట్ ఇచ్చాడు అనుకుంటాడు. సిద్ధార్థ్ మంజు దగ్గరకు వచ్చి ఈ డ్రెస్లో ఎలా ఉన్నానమ్మా అంటాడు. మంజు నీకేంటిరా అచ్చం యువరాసులా ఉన్నావు అంటుంది. సిద్ధార్థ్ థ్యాంక్స్ అమ్మా అంటూ ఇప్పుడు హ్యాపీయా అని అడుగుతాడు. మంజు చాలా అంటుంది. విజయానంద్తో చూసారా, సిద్ధు కొత్త బట్టలు వేసుకోడు అన్నారు, ఇప్పుడు చూడండి ఈ అమ్మ చెప్పిందని మీరిచ్చిన బట్టలు వేసుకుని వచ్చాడు అంటుంది. విజయానంద్ అవునవును చాలా అందంగా ఉన్నాడు అంటాడు. మంజు వీడిలో చాలా మార్పు వచ్చిందండి, వీడికి అమ్మ మాట మీదే కాదు మీ మీద కూడా గౌరవం ఉంది, మీ మనసును కూడా అర్థం చేసుకున్నాడు కాబట్టే మీరు తెచ్చిన బట్టలు వేసుకున్నాడు, మీరే వాడిని సరిగా అర్థం చేసుకోవట్లేదు, ఇకనైనా వీడి గురించి ఏదేదో ఊహించుకోవడం మానేయండి అని చెప్పి మంజు వెళ్ళిపోతుంది. విజయానంద్ సిద్ధార్థ్తో నాకు చాలా సర్ప్రైజ్ ఇచ్చావు సిద్ధు అంటాడు. సిద్ధార్థ్ ఇది సర్ప్రైజ్ కాదు, నీకు షాక్ అని నాకు తెలుసు అంటాడు.
నువ్వు తెచ్చిన బట్టలు నేను వేసుకునేవాడిని కాదు. కానీ మా అమ్మ కోసం ఒక్క క్షణం నా ఆలోచన మార్చుకున్నాను. నా ఆవేశం తగ్గించుకున్నాను అంటూ, చూడు, నువ్వు నాకు మా అమ్మకు మధ్య దూరం పెంచాలని నన్ను రెచ్చగొట్టి మా అమ్మకు నా మీద అసహ్యం కలిగేలా చేయాలన్నది నీ ప్రయత్నం. కానీ అది జరగదు అంటాడు. విజయానంద్, ఏంటి సిద్ధు, నువ్వు తప్పుగా ఆలోచిస్తున్నావు. అసలు నేను అలా ఎందుకు అనుకుంటాను అంటాడు. సిద్ధార్థ్ వద్దు అంటూ అరుస్తాడు. మా అమ్మ కోసం నా ఆవేశానికి మాత్రమే బ్రేక్ ఇచ్చాను. నీ మీద అసహ్యానికి కాదు. అది అలాగే ఉంది, గుర్తించుకో అని చెప్పి సిద్ధార్థ్ ఇంటి బయటకు వస్తాడు. సాహితి సిద్ధార్థ్ దగ్గరికి వెళ్ళి, అన్నయ్య, నువ్వు ఈ డ్రెస్లో సూపర్గా ఉన్నావు అంటుంది. సిద్ధార్థ్ థ్యాంక్ యూరా అంటాడు. సాహితి, ఇక్కడేం చేస్తున్నావు అని అడుగుతుంది. సిద్ధార్థ్, ప్రేరణ వస్తుంది కదా, తన కోసం చూస్తున్నా అంటాడు. విశ్వాస్ విజయానంద్ దగ్గరికి వెళ్ళి, పండగ పూట మీ ప్లాన్ బెడిసికొట్టింది కదా, మీ టైం బాగున్నట్లేదు అంటాడు. విజయానంద్, అదే నాకు అర్థం కావడం లేదు అంటాడు. నా అంచనా తప్పు కాకూడదు, ఎందుకయింది అని అడుగుతాడు. వాడు నిన్నటి దాకా ఆవేశాన్ని వాడేవాడు, ఇప్పుడు కొత్తగా ఆలోచన వాడుతున్నాడు. అందుకే నేను ఇచ్చిన బట్టలు కట్టుకుని తల్లికి స్వీట్ అయ్యాడు, నాకు మాత్రం ఘాటయ్యాడు అంటాడు. విశ్వాస్, ఈ ఆలోచన అణుకువ సిద్ధు బాబుది కాదు, ప్రేరణది. సిద్ధు బాబుని టోటల్గా మార్చేసింది సార్ అంటాడు. విజయానంద్, అలాంటి మార్పు సిద్ధుగాడికి ఎప్పటికీ రానివ్వను. సిద్ధుగాడికి ఆవేశాన్ని ఎప్పటికీ తగ్గనివ్వను అంటాడు. అప్పుడే ప్రేరణ ఆటోలో సిద్ధు ఇంటి ముందు దిగుతూ ఉంటుంది. సిద్ధార్థ్ చీరలో ఉన్న ప్రేరణని అడ్మైరింగ్గా చూస్తూ ఉంటాడు. విశ్వాస్ విజయానంద్తో, అదుగో మీ బ్యాడ్ టైం వచ్చేసింది అంటాడు. ప్రేరణ సాహితీని విష్ చేసి సిద్ధార్థని చూసి హాయ్ సిద్ధు అంటుంది. తదేకంగా తన్నే చూస్తూ ఉన్న సిద్ధార్థని చూసి సిద్ధు నిన్నే అంటూ హాయ్ అంటుంది. సిద్ధార్థ్ తడబడుతూ హాయ్ ప్రేరణ అంటాడు. మంజు విజయానంద్ దగ్గరికి వచ్చి ప్రేరణను చూస్తుంది. ప్రేరణ ఏమైందని సిద్ధార్థని అడుగుతుంది. సాహితి గుండె జారి మోకాల్లోకి వచ్చినట్టుంది అంటుంది. సిద్ధార్థ్ వెల్కమ్ ప్రేరణ అంటూ ఉంటే ప్రేరణ అంతొద్దు అంటుంది. సిద్ధార్థ్ ప్రేరణను లోపలికి రమ్మని పిలుస్తాడు. సాహితి ఒక నిమిషం అంటూ, ప్రేరణ గారు ఈ చీరలో బాగున్నారు కదా అంటుంది. ఇద్దరూ కలిసి బాగానే ప్లాన్ చేసుకున్నారు అంటూ ఉంటే ప్రేరణ సిద్ధార్థ్ ప్లాన్ ఏంటి అని అడుగుతారు. సాహితి ప్రేరణ గారు ట్రెడిషనల్గా చీర కట్టుకుందని నువ్వు ట్రెడిషనల్ డ్రెస్లోకి మారిపోయావు. పండక్కి మా అన్నయ్యని కూడా ట్రెడిషనల్ డ్రెస్ వేసుకోమని మీరే చెప్పారు అంటూ యామై రైట్ అని అడుగుతుంది. మంజు విజయానంద్ సాహితీ మాటలు వింటూ ఉంటారు. విజయానంద్ మంజు కోపంగా ఉండడం చూసి నవ్వుకుంటాడు. ప్రేరణ అలాంటిదేం లేదు అంటుంది. సిద్ధార్థ్ జస్ట్ కోఇన్సిడెంట్ సాహితి అంటాడు. ప్రేరణ అవును యాదృచ్ఛికం అంతే అంటుంది. సాహితి మీరు డిసైడ్ అయ్యాక ఏ ఇన్సిడెంట్ అయితే మాకెందుకులేండి అంటూ లోపలికి రమ్మంటుంది. సాహితి ప్రేరణ సిద్ధార్థ్ ఇంట్లోకి వస్తారు. ప్రేరణ విజయానంద్తో నమస్తే సార్ అంటూ విష్ చేస్తుంది. విజయానంద్ నమస్కారం అమ్మ అంటూ బాగున్నావా అంటాడు. ప్రేరణ బాగున్నాను అని చెప్పి నమస్తే మేడం అంటూ మంజుని విష్ చేస్తుంది. సిద్ధార్థ్ అమ్మ ప్రేరణ ఈ చీరలో బాగుంది కదా అంటాడు. మంజు నాకు నువ్వు తప్ప ఇంకెవరూ కనిపించట్లేదు నాన్న అంటుంది. నువ్వు మాత్రం ఈ డ్రెస్లో చాలా బాగున్నావు అంటుంది. సాహితి సిద్ధార్థతో అన్నయ్య నువ్వు ప్రేరణ గారిని పైకి తీసుకెళ్ళు, నేను ఇప్పుడే వస్తాను అంటుంది. సిద్ధార్థ్ ప్రేరణను పైకి తీసుకెళ్తాడు. విజయానంద్ నేను తీసుకొచ్చిన డ్రెస్ వాడి ఇష్టంతో వేసుకోలేదు, ఆ అమ్మాయి చెప్పిందని వాడు వేసుకున్నాడు. ఇద్దరూ ట్రెడిషనల్గా ఉండాలనుకున్నారని ప్రేరణ కోసం వేసుకున్నాడు తప్ప నా మీద అభిమానంతోనూ నీ మీద గౌరవంతోనూ కాదు మంజు. ఏం చేస్తాం, పరిస్థితులు అలా మారిపోయాయి అంటూ ప్రేరణ ఏం చెప్తే అదే చేస్తున్నాడు సిద్ధు అంటాడు. మంజు ఎవరి కోసం అయితే ఏముందండి, ఒకవేళ వాడు ఆ అమ్మాయి కోసమే ఆ బట్టలు వేసుకున్నా అవి మీరు తెచ్చిన బట్టలు, నేను తీసుకెళ్ళి ఇచ్చాను. వాడు మన బట్టలు కట్టుకోవడం కదా ముఖ్యం, అదే జరిగింది. ఇక ఫీల్ అవ్వాల్సిన అవసరం ఏముంది అంటూ వదిలేయండి అని చెప్పి మంజు వెళ్ళిపోతుంది. విశ్వాస్ స్ట్రోక్ మీద స్ట్రోక్ సార్ అంటాడు. విజయానంద్ తల్లి కొడుకులు చాలా సింక్లో ఉన్నారా, ఆ సింక్ని షింక్లో కలిపేసే టైం ఆ ప్రేరణ మనకిచ్చింది అంటాడు. విశ్వాస్ ఎలా సార్ అని అడుగుతాడు. విజయానంద్ ప్రేరణను ఇంటికి రప్పించిందే
వాడిని వాడి తల్లి మనసుకి దూరం చేయడానికి కదా. ఈ దీపావళి రోజు దీపాలు వెలిగేలోపు డోస్ పెంచుతా, అమ్మా కొడుకుల మధ్య ఆఘాతం సృష్టిస్తా అంటూ వెయిట్ అండ్ సీ అంటాడు. ఇక సిద్ధార్థ్ ప్రేరణకి మంజు సాహితీల రూములు చూపెట్టి తన రూమ్ లోపలికి తీసుకొస్తాడు. ప్రేరణ వావ్ అంటూ నీ బెడ్రూమ్ చాలా బాగుంది సిద్ధు అంటుంది. విండోలో నుంచి వ్యూ చాలా బాగుంది అంటూ వెనక్కి వస్తూ సిద్ధార్థ్కి డాష్ ఇచ్చి పడబోతుంది. సిద్ధార్థ్ ప్రేరణను పడకుండా పట్టుకుంటాడు. సిద్ధార్థ్ ప్రేరణ ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. అప్పుడే మంజు సిద్ధార్థ్ రూమ్ దగ్గరకు వచ్చి ప్రేరణ సిద్ధార్థ్ని చూస్తుంది. ప్రేరణ సిద్ధార్థ్ని వదిలి సారీ అంటుంది. సిద్ధార్థ్ ఇట్స్ ఓకే అంటూ ప్రేరణ నీకొకటి చెప్పనా అంటాడు. నువ్వు ఈ చీరలో చాలా అందంగా ట్రెడిషనల్గా ఉన్నావు అంటాడు. మంజు కోపంగా వెళ్ళిపోతుంది. ప్రేరణ ఇంటికి రాగానే చెప్పావు కదా అని అడుగుతుంది. సిద్ధార్థ్ అక్కడ మా చెల్లి చెప్పింది, ఇప్పుడు నేను చెప్తున్నాను అంటూ అందరికీ దీపావళి రాత్రి నాకు ఉదయమే వచ్చింది అంటాడు. ప్రేరణ అదేంటి అంటూ ఉంటే సిద్ధార్థ్ నువ్వు వచ్చావు కదా అంటాడు. ప్రేరణ కొంచెం ఎక్కువ పొగిడినట్టు అనిపించడం లేదు అంటుంది. సిద్ధార్థ్ ప్రేరణ అందాన్ని పొగడ్డానికి లిమిట్స్ ఉంటాయి, కానీ అందమైన మనసున్న అమ్మాయిని పొగడ్డానికి బార్డర్స్ ఎక్కడా చెప్పు అంటాడు. ప్రేరణ ఏంటి బాబు ఖాళీ టైంలో కవితలు రాస్తున్నావా అని అడుగుతుంది. సిద్ధార్థ్ ఖాళీగా ఎప్పుడుంచావు, కాఫీలు మోయిస్తున్నావుగా అంటాడు. ప్రేరణ సిద్ధార్థ్ నవ్వుకుంటూ ఉంటే కుమార్ ప్రేరణ సిద్ధార్థ్ దగ్గరకు వచ్చి నవ్వుకుంటున్నారా, నవ్వుకోండి అంటాడు. ఒరే సిద్ధు ఈ ఇంటికి కొడుకుని నువ్వా నేనా అని అడుగుతాడు. ఉదయం నుంచి మీ అమ్మగారు పనులు చెప్పి చెప్పి నా జ్యూసు తీసేశారా బాబు అంటాడు. ప్రేరణ ఫ్రెండ్ అని ఫోర్స్ కొట్టడం కాదు, ఆ మాత్రం పనులు చేయాలి కదా అంటుంది. కుమార్ ఫ్రెండ్ అంటే పనులు చేయాలమ్మా, పనుల్లా మార్చకూడదు అంటాడు. సిద్ధార్థ్ సర్లేరా, అమ్మకి నువ్వు తప్ప ఎవరున్నారు అంటాడు. కుమార్ సెంటిమెంట్లు వద్దురా, నువ్వు ఉన్నావుగా అది చాలు నాకు. కేఫ్లో సర్వర్ని చేశారు, ఇక్కడ సర్వెంట్ని చేశారు. ఇలా అన్ని చోట్ల నన్ను తిప్పి తిప్పి వాడడానికి నేనేమైనా టిష్యూ పేపర్నా అని అంటూ ఉంటే కుమార్ని చూసి సిద్ధార్థ్ ప్రేరణ నవ్వుతూ ఉంటారు. ఇంతలో విశ్వాస్ మినిస్టర్ గారు వచ్చారు అని అరవడంతో సిద్ధార్థ్ ప్రేరణ కుమార్ కిందికి దిగి వస్తారు. మినిస్టర్ జయరాం కారు దిగుతూ ఉంటే విజయానంద్ మంజు జయరాంని రిసీవ్ చేసుకుంటారు. విజయానంద్ పిలవగానే వచ్చినందుకు చాలా సంతోషం మినిస్టర్ గారు అంటాడు. జయరాం రాకపోతే లక్ష్మీదేవి ఊరుకుంటుందా విజయానంద్ అంటాడు. విజయానంద్ మంజు జయరాంని ఇంట్లోకి తీసుకొస్తారు. సాహితి గుడ్ మార్నింగ్ మినిస్టర్ అంకుల్ అంటుంది. జయరాం గుడ్ మార్నింగ్ అమ్మా అంటాడు. జయరాం సిద్ధార్థ్ని చూస్తాడు. ఇన్స్టిట్యూట్లో తన సెక్యూరిటీ సిద్ధార్థ్ని ఆపడం గుర్తు చేసుకుంటూ ఈ అబ్బాయి ఎవరు అని అడుగుతాడు. విజయానంద్ మా అబ్బాయి సిద్ధు అంటాడు. జయరాం ఏంటి అంటూ ఉంటే విజయానంద్ నా కొడుకు అండి అంటాడు. సిద్ధార్థ్ హలో సార్ అంటూ విష్ చేస్తాడు. జయరాం నేను చూస్తున్నది వింటున్నది అంతా నిజమేనా అని అడుగుతాడు. విజయానంద్ ఇందులో అబద్ధం ఏముందండి, మొన్నటి దాకా అబ్బాయి చదువులో బిజీగా ఉండి మీకు కనిపించలేదు అంటాడు. జయరాం కన్ఫ్యూజ్ అవుతూ అదే అనుకున్నా అంటూ ప్రేరణ వైపు చూసి షాక్ అవుతాడు. ప్రేరణ తన ఇన్స్టిట్యూట్లో స్టేజ్ మీద మన మెరిట్ చూసి ఫ్రీ కోచింగ్ ఇస్తామన్నది పచ్చి అబద్ధం అంటూ తనతో ఏ మినిస్టర్ గారు ఇలాగైనా మీరు పేరు సంపాదించేది అని అడగడం గుర్తు చేసుకుంటూ ఈ అమ్మాయి అంటాడు. ప్రేరణ నమస్తే సార్ అంటూ విష్ చేసి ప్రేరణ అంటుంది. జయరాం గుర్తుందమ్మా అంటాడు. విజయానంద్ ఈ అమ్మాయి అంటూ చెప్పబోతూ ఉంటే జయరాం కొంపతీసి కోడలు అని మాత్రం చెప్పకయ్యా అంటాడు. విజయానంద్తో పాటు అందరూ షాక్ అవుతారు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.